తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. పార్టీలకు అతీతంగా ఐలమ్మ 129వ జయంతి వేడుకలో పాల్గొన్నారు నేతలు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఐలమ్మకు నివాళులర్పించారు. ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మను స్మరించుకున్నారు నేతలు. 129వ జయంతి సందర్భంగా పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. గడీలపై గలమెత్తి భూపోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు సీఎం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తి ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు బట్టి. అసెంబ్లీ ఆవరణలో చాకలి ఐలమ్మ ఫోటోకు నివాళులర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. నిజాం నిరంకుశత్వాన్ని, దొరల అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి కొట్లాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు నేతలు. రవీంద్ర భారతిలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవానికి ప్రభుత్వం తరపున హాజరయ్యారు మంత్రులు జూపల్లి, పొన్నం, రాజ్యసభ సభ్యులు అనిల్, ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ వీరనారి ఐలమ్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రులు. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని, కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐలమ్మ గారికి నిజమైన నివాళంటే, ఆ స్ఫూర్తి నిజమైన నివాళంటే వారి జీవన విధానం, పోరాట పటిమను మనమందరం అలవర్చుకోండి. అది విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, విరుద్ధ యువతైనా అందరూ కూడా వారి స్ఫూర్తిని తీసుకుని ప్రతి సమస్య పట్ల దృఢసంకల్పంతో ఏ మాట మాట్లాడి ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని వారి నిజంగా స్ఫూర్తిని తీసుకుని పనిచేస్తే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అప్పుడైతే. ఆనాడు నిజాం ప్రజాకారులలో ఉన్నటువంటి నిరంకుశత్వ జాగీరుదారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి ఐలమ్మ ఒక స్ఫూర్తిదాయకమైతే, ఆనాడు నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు వరి వర్గాల సర్వాయి పాపన్న గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకులు, గౌరవం భీమ్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివిన మంది షాతిని ఎదురొట్టి నిలిచి పోరాడినారు. చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్య నేతలతో కలిసి ఆమె ఫోటోకు నివాళులర్పించారు ఎంపీ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు లక్ష్మణ్. చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినట్టు వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు, జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు.